అండ్ టికెట్ ఫినాలే కళ్యాణ్ కొట్టడంలో ఎంతమందికి నచ్చిందో చెప్పండి. నిజంగా ఈ రోజు ఎపిసోడ్ అయితే నిజంగా చాలా చాలా బాగుందని చెప్పాలి. రీతు కూడా ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ టికెట్ టు ఫినాలేలో లాస్ట్ దాకా ఉండిన లేడీ ఎవరు అని అంటే రీతునే అని చెప్తాను నేను. కళ్యాణ్, ఇమాన్యులు తర్వాత రీతు వీళ్ళ ప్లాన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందని అనాలి. చాలా మధ్య మధ్యలో అనుకున్నాం ఏంటి ఇదని చెప్పేసి. కానీ అది 30% నెగటివిటీ అయితే 70% పాజిటివ్ అయితే ఉన్నది. నిజంగా ఆ విధంగా ప్లాన్లు వేసుకొని రాబట్టే వాళ్ళు ఫైనల్ దాకా ఉండగలిగారు. ఎందుకంటే ఆ ఆటే అలా ఉంది. అదొక చదరంగంలాగా. అందుకని వీళ్ళు కరెక్ట్‌గా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూను ఎక్కడ ఓడిపోవాలో అక్కడ ఓడిపోయి, ఎక్కడ గెలవాలో అక్కడ గెలిచి, ఎవరికి ఛాలెంజ్ చేయాలో వాళ్ళకి ఛాలెంజ్ చేసి లాస్ట్‌గా టికెట్ టు ఫినాలే గెలుచుకున్నాడు కళ్యాణ్. ఇమాన్యుల్ కూడా దీంట్లో తగ్గేదే లేదండి. కళ్యాణ్‌కి ముందు నుంచే ఆట మీద పూర్తి క్లారిటీ ఉంది. ఆ ఆటకి తోడయ్యాడు ఇమాన్యుల్. వీళ్ళిద్దరూ ఒకవైపు వెళ్తుంటే అదే ప్లాన్‌తో చేస్తున్నది రీతు. లాస్ట్‌లో వీళ్ళు ముగ్గురు ఒక గ్రూప్‌గా చేరి చాలా బాగా ఆడారు నిజంగానే. మరి ఆ విధంగా ఎత్తులు, పై ఎత్తులు వేస్తేనే దాంట్లో గెలవగలరు. అంతే కదా! ప్రతి దాంట్లో గెలిచేసి పక్కవాడితో ఛాలెంజ్ చేస్తే ఓడిపోతారు. అందుకని కొన్నింట్లో ఓడిపోవాలి, కొన్నింట్లో గెలవాలి, ఎవరు ఎవరితో ఆడాలనే విధంగా పూర్తిగా స్ట్రాటజీస్ ప్లే చేసి చాలా బాగా ఆడారు. ముగ్గురికి అప్రిషియేట్ చేయాల్సిందే. తర్వాత కళ్యాణ్ పడాలాకి కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే 2 టైమ్స్ కెప్టెన్ అయ్యాడు. తర్వాత టికెట్ టు ఫినాలేలో ఫస్ట్ అయ్యాడు. చాలాని ఎన్నో అవమానాలు నిజంగా ఆ హౌస్‌లో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ అవమానాలు పడింది కళ్యాణ్ మాత్రమే. ఆ అవమానాలన్నీ దాటుకొని వచ్చాడు. ఒకటే ఒకటి రిగ్రెట్ ఉండేది తనకి. ఏంటంటే డెమాన్ ఆ షూ చూపిచ్చాడని. అది ఈ రోజుతో కూడా పోయింది. అందుకే అంటారు చూడండి భూమి గుండ్రంగా తిరుగుతుందని చెప్పేసి లాస్ట్ ఇంకా ఏ నామినేషన్స్ ఉండవనుకున్న టైంలోని భరణి గారు ఆ టాపిక్ తేవడము, ఆ టాపిక్ ఒక క్లారిటీ రావడం అనేది జరిగింది. ఇది కూడా కళ్యాణ్‌కి మంచే అయింది. ప్లస్సే అయింది. ఆయన ఆ పాయింట్ తీసుకురావడం వల్ల. లేకపోతే అందరికీ డౌట్‌ఫుల్ ఉంది. కొంతమంది లేదు అలాగ కొంతమంది ఉన్నాదని చెప్పేసి ఇలా ఉండమని డెమోని పూర్తిగా క్లారిటీ చేశాడు. అసలు తనకు తెలియనే తెలియదది. దీనివల్ల కళ్యాణ్‌కి ఉన్న ఆ మచ్చ కూడా పోయి ప్యూర్‌గా చక్కగా టీటీఎఫ్ అనేది గెలుచుకున్నాడు. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. కళ్యాణ్ టికెట్ టు ఫినాలే అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అవ్వడంలో ఎంతమందికి నచ్చింది అని అనుకుంటున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి వీడియోని చూస్తారనే కోరుకుంటున్నాను. ఇది నాకు కాదు కళ్యాణ్‌కి మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కళ్యాణ్‌కి లైక్ చేస్తున్నారని ఫీల్ అవ్వండి. ఫీల్ అయ్యి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి చూడండి వీడియో మొత్తం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. మరి ఫస్ట్ టాస్క్ అనేది మొదలవుతూ ఉన్నది కదా! ఆల్రెడీ మొదలైపోయింది. ఆహ్, ఆ ట్రయాంగిల్ కోసం ఇష్యూ వస్తుంది. ఆ ట్రయాంగిల్ కోసం యాక్చువల్లీ ఏంటంటే కరెక్ట్‌గా 3 ఉండాలి. 3 కోణాలుండాలి. దాంట్లో కొంచెం పైకి వెళ్ళడం వల్ల ఒక కోణం ఉన్నది కనుక, తనూజ పాయింట్ రైట్ చేయడం వల్ల అక్కడ అంత ఇష్యూ అనేది అయ్యింది. తనూజకి కూడా ప్లస్ పాయింట్ ఇవ్వాల్సిందే అసలు. ఆ ఇష్యూ అనేది అయ్యింది. తర్వాత అది చూసిన తర్వాత ఆర్గ్యూ అది అయ్యింది. తర్వాత ఏం చేసిందంటే రీతు చేసిన మెయిన్ తప్పు పని ఏంటంటే, తను ఎళ్లి ఇంకొక ట్రయాంగిల్ కోసం వెతుకుతున్నది. వెతుకుతున్నప్పుడు అక్కడే పడిపోయిన రింగు కనిపిస్తది. ఆ రింగును లోపల పెట్టేసుకొని ఎందుకంటే తనకి ట్రయాంగిల్ దొరికిన తర్వాత అది తీసుకొని వెళ్ళి పెట్టి అప్పుడు రింగ్ ఇద్దామని. ఎందుకంటే రింగ్ ఇస్తే భరణి గారు వేసేస్తారు కదా! అందుకని చెప్పేసి. అప్పుడు తనూజ కూడా ఏమంటుంది భరణి గారికి వెళ్ళండి మీరు వెతకండి అని అంటుంది. వెతుకుతారు ఆయన. ఎందుకంటే ఆయనకి ఆట కంప్లీట్ అవ్వదు కదా! మధ్యలో ఆగిపోతుంది. తర్వాత ట్రయాంగిల్ చూసిందా మళ్ళీ మొదలవుతుంది. వెళ్ళండి కంప్లీట్ చేయండి మీ ఆట అనంటే వెళ్తాడు. ఆయన స్క్వేర్ కలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ పెడతారు. రింగ్ అడిగినప్పుడు రింగ్ అక్కడ కనిపించదు. రింగు కనిపించదంటే సంజన గారు అక్కడ పడేయడం అప్పుడు అది రీతు తీసుకోవడం అయితే జరుగుతుంది. పడేసినట్టు కూడా మనకు చూపించారు. కానీ తను ట్రయాంగిల్ ఎతుకుతున్నప్పుడు అది పని లోపల పెట్టేసుకుంటుంది. అది చాలా తప్పే. ఎందుకంటే గేమ్ అయిపోయింది. గెలుపు నీదే అని చెప్పలేదు అప్పటిదాకా తను. అటువంటప్పుడు యాక్చువల్‌గా సంచాలక్ ప్రాపర్టీని తను దాచినట్టు. అది 100% తప్పే. తర్వాత ఇవ్వవండి అనంటే తర్వాత దాంట్లో ఉన్నది తీసి ఇవ్వడం అవుతుంది. అది భరణి గారు వేయడం జరుగుతుంది. అప్పుడు భరణి గారు ఏమనుకుంటారు తను వినాలని చెప్పేసి అనుకుంటారు. అప్పుడు రీతు వచ్చి ఏమంటుంది మీరు రెండే వేశారు మూడోది వేయలేదు. మూడోది అక్కడ కనిపించడం లేదు అని అంటారు. తర్వాత తనకి ట్రయాంగిల్ దొరికిన తర్వాత అక్కడ తీసుకొని పెట్టుకొని తర్వాత ఆ రింగ్‌ని పడేస్తుంది కిందన. పడేస్తుంది. ఈ విషయం తర్వాత బిగ్ బాస్ అడుగుతారు. ఎవరు గెలిచారు అన్న వెంటనే ఎవరు చెప్తుంది? రీతు పేరు చెప్తుంది. రీతు పేరు చెప్పిన వెంటనే భరణి గారికి కోపమొస్తది. అది ట్రయాంగిలే కాదు ట్రయాంగిల్ ఇచ్చామని చెప్పేసి అది ఇది ఆడియన్స్ మీరే చూడండి, మీరే చెప్పండి తీర్పు అని చెప్పేసి భరణి గారు ఫైర్ అవుతారు. భరణి గారు ఫైర్ అవ్వడం కూడా ఎక్కడ తప్పు లేదు. ఎందుకంటే నిజమే అక్కడ ట్రయాంగిల్ కాదు అన్న దాన్ని మరి ఆ విధంగా ఆవిడ రీతునే చేయడం వల్ల అతనికి కోపం రావడం, అగ్రెసివ్‌నెస్ రావడం కరెక్టే. ఆయన ఏమంటున్నాడు అది నేను తప్పు సంచాలక అనట్లేదు. ఇది ట్రయాంగిల్ కాదు ఇది రెక్టాంగిల్ అంట. రెక్టాంగిల్ కూడా కాదు. రెక్టాంగిల్ ఏంటంటే బోత్ సైడ్స్ ఈక్వల్ ఉండాలి. ఆయన అదే అంటాడు.
అయిపోయిన తర్వాత అప్పుడు తనుజ రీతు ఏమంటుంది, ఎవరైనా గెలిస్తే వాళ్ళు ఓర్చుకోలేరు అది ఇది అని చెప్పేసి ఇండైరెక్ట్‌గా సంజన గారికి అనేసి, సంజన గారు తనూజకి అంటుంది. ఎందుకంటే తనూజ కదా పాయింట్ రైజ్ చేసింది. లోపలికెళ్ళి ఏడవడం మొదలుపెడుతుంది. ఆ ఏడుపు నాటకమా, జెన్యూనా అనంటే రీతు ఎప్పుడూ అలాగే ఏడుస్తుంది ప్రతిదానికిని. తనంత కష్టపడి ఆడింది కనుక తను ఏడవడం కూడా జెన్యూనే అని అనుకోవచ్చు. ఒక 70% కరెక్ట్ అయితే 30% కొంచెం ఏదైనా అయ్యుండొచ్చు. అంతే. ఏడవడం ఏడుపొస్తది ఆ టైంకి ఎవరికైనా సరేను. ఆ ఏడవడం అయితే జరుగుతుంది. తర్వాత అప్పుడు తనుజ ఇంకో పాయింట్ తెస్తుంది. రింగు లోపల ఆ మాట తనుజకనేసి తనుజ కోపమొస్తది. రింగు లోపల పెట్టుకోవచ్చా అని చెప్పేసని అంటది. అప్పుడు భరణి గారు కోపమొస్తది. రింగు లోపల పెట్టుకుందనంటే ఆ లోపల పెట్టుకుంది అని చెప్పేసి. ఆ టైంలో కళ్యాణ్ డెమోన్‌తో కూడా అడుగుతాడు. ఏంటి రింగు లోపల పెట్టుకోవడం అది ఇది అంటే, ఆ పిచ్చిది లోపల పెట్టుకుంది అని చెప్పేసి డెమోన్ అంటాడు. ఆ పిచ్చిదేదో లోపల పెట్టుకుంది. ఈ విషయం ఏంటంటే ఇమాన్యుల్‌కి తెలుసు, డెమోన్‌కి తెలుసు, తర్వాత తనుజకి కూడా తెలుసు మాట ఈ విషయం. ఆ విషయంలో కళ్యాణ్ కూడా అడగడం జరుగుతుంది. ఇదయిన తర్వాత అప్పుడు భరణ్ గారు ఇంకొంచెం ఫైర్ అవుతారు. అది రింగు పెట్టుకోవడం ఏంటి లోపల అది చాలా తప్పు కదా! అది అని చెప్పేసి తన వల్లే కదా మరి గేమ్ నాకు లేట్ అయిపోయింది అది ఇది అని చెప్తుంటాడు. తర్వాత ఇదంతా అన్నప్పుడు డెమోనేమో లోపలికెళ్తాడు. రీతు డెమోని పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు రీతు చెప్పిన విషయాలు బయట కూడా చెప్తాడు. ఏంటంటే భరణి గారితోని లేదు తను కావాలని ఆటంతా అయిపోయిన తర్వాత తను పెట్టుకున్నదట రింగు. తర్వాత తనూజ సంజన గారి దగ్గర తీసుకొని పెట్టుకోలేదట అని చెప్పేసి తను చెప్పిన మాట వచ్చి తను ఇక్కడ చెప్తాడు. భరణి గారు ఫైర్ అవుతాడు. ఏంటంటే డెమోను రీతుకి సపోర్ట్ చేస్తున్నాడని. సపోర్ట్ చేయడం అంటే రీతు బాగా నెగెటివ్ అయిపోతుందన్న ఉద్దేశంతో తను ఆ విధంగా అన్నాడు. డెమోన్ మరి అనడంలో ఎప్పుడూ రీతుకే కదా మరి సపోర్ట్ చేసేది తను. అందుకని సపోర్టివ్‌గానే కొంచెం మాట్లాడడం జరిగింది. దానికి భరణి గారికి ఇంకొంచెం కాలేదు. ఏమంటారు ఆయన, అది తెలుసు ఏంటి దేంట్లోని కలర్ టాస్క్‌లో కూడా నేను అప్పుడు రీతు చేసింది కదా! రీతు భరణి గారిని తీసేయడం వల్ల భరణి గారు ఔట్ అయిపోయారు. అందుకని సంచాలకుగా నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తాను. సంచాలకి ఏది చెప్తే అదే చెప్తాను. నేను నోరు మూసుకొని ఉన్నాను. అప్పుడు నాగార్జున సార్ కూడా అంటారు. ఎప్పుడు నోరు మూసుకొని ఉండమా ఒకవేళ నిన్ను తీసేస్తే నువ్వు అక్కడ వాయిస్ రైజ్ చేయాలి కదా! అని చెప్పేసి. ఎందుకంటే ఆ టైంలో డెమోని కెప్టెన్‌గా చేస్తుంది కదా! రీతు కావాలని చెప్పేసి భరణి గారిని ఔట్ చేశా అందుకని. అప్పుడు నేను ఊరుకున్నా. అప్పుడు నన్ను అలాగే తీసేసారు. అప్పుడు నోరు మూసుకొని నేను వెళ్ళాను. తర్వాత షూ చూపించి, ఆ షూని ఐడెంటిఫై చేసి ఎవరు కెప్టెన్ అయ్యారో కూడా నాకు తెలుసు అని చెప్పేసని అంటాడు. అనేసరికి అక్కడ డెమోని ఉద్దేశించి అంటారు. డెమోనే కదా షూ చూపించాడన్న ఉద్దేశంతో. ఆ మాట అన్న వెంటనే కళ్యాణ్ విని వస్తాడక్కడ. కళ్యాణ్ రావడం కరెక్టా కాదంటే 100% కరెక్టే. తను ఆ టైంలో కామ్‌గా ఉన్నాడంటే తను తప్పు చేశాడని అనుకుంటాను. తన పాయింట్ వచ్చింది కనుక తను ఆ టైంకి వచ్చి అడగాల్సిందే. కానీ చాలా రెస్పెక్ట్‌గా అవుతుంది అంటాడు. భరణి గారు అది కాదు. మీరు ఎవరిని ఉద్దేశించి ఉంటారో ఆ పర్సన్‌కి ఇంతవరకు తెలుసు. నేను ఇంతవరకు చెప్పలేదు. ఎందుకంటే శ్రీజ వచ్చి నాకు చెప్పింది. నాకు తెలుసు అక్కడ ఏమైంది, ఏ వీడియో ప్లే చేశారని చెప్పి. భరణి గారు కూడా అంటాడు. వీడియోలు ప్లే చేశారు, షూలు చూపించడం, ఎవరు కెప్టెన్ ఇన్ని మాటలు అంటారు ఆయన. అది భరణి అలా అంటాడు. నేను నిన్ను అన్నారా? నేను నిన్ను అనలేదు కదా అని అంటాను. నిన్ను అనకపోయినా దాంట్లో నేను ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నది. అందుకు నేను క్లారిటీ ఇచ్చుకోవాలి. అందుకని చెప్పి నేను చెప్తున్నాను అని చెప్పి డెమోని అడుగుతారు. ఏంట్రా నువ్వనంటే ఏంటి డెమోన్ ఫేస్‌లోనే తెలిసిపోతుంది. అసలు వీడియో చూపించారు, షూ అన్న వెంటనే తనకు అర్థం కాదు. అలా వెళ్ళిపోతూ ఉండుంటాడు డెమోన్. తనని కాదనంటే ఒకవేళ నిజంగా తను చేసినట్టుంటే ఒక్కసారి షాక్ అవుతాడు కదా! అరే ఏంట్రా ఈ టాపిక్ ఇప్పుడు తెస్తున్నారు అనుకుంటాను. అదేమీ లేదు నార్మల్‌గా. అప్పుడు కళ్యాణ్ వెళ్ళి అడిగినప్పుడు డెమోన్ అసలు తెలియనే తెలియదు. నాకేంటి లేదు లేదు చచ్చ నేను అలా అనుకుంటున్నాను మామూలుగానే. అది నాకేం కాదని చెప్పేసి అని అంటారు. అప్పుడు భరణి గారు చాలా ఫైర్ అయిపోతారు. నిన్ను అడిగాను ఇలా చేయి పెట్టి ఇలా చెప్తున్నా కళ్యాణ్ మాత్రం నాగార్జున సార్‌తో చెప్పాడు కదా అగ్రెసివ్ నేను అవ్వనని. అదే విధంగా అగ్రెసివ్ అవ్వకుండా నేను అనటం లేదు. మీరు ఆ టాపిక్‌లో నేను ఇన్వాల్వ్‌మెంట్ కదా నేను వింటున్నాను అంతే అని చెప్పేసి భరణి గారు పైన అయిన తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత భరణి గారికి అర్థమవుతుంది నేను ఎక్కువ ఫైర్ అయిపోతున్నానేమో అని చెప్పేసి. అప్పుడు కళ్యాణ్ నేను నీ టాపిక్ తీసుకురాలేదు కదా! నువ్వెందుకు ఇన్వాల్వ్ లేదు. అక్కడ జరుగుతున్న సిట్యుయేషన్ ప్రకారం అది నేను కామ్‌గా ఉంటే అది నేను తప్పు చేసినట్టు కదా! అందుకే నేను ఇప్పుడు వాయిస్ రైజ్ చేయాలి. నేను తప్పు చేయలేదు కనుక నేను చెప్తున్నాను అంతే అని చెప్పానంటే చెప్తాడు. తర్వాత ఇక్కడ డెమో తర్వాత ఏంటంటే తనూజ వచ్చి కళ్యాణ్ అడుగుతుంది. హట్ హర్ట్ అయ్యావని చెప్పి. ఎందుకంటే ముందు ఒకటి అవుతుంది మనకి చూపించారు ఎపిసోడ్‌లో. లైవ్‌లో ఏం జరుగుతుందంటే తనూజ వెళ్ళి డెమోని అడుగుతుంది. నువ్వు చూపించావని కొంచెం డౌట్‌ఫుల్‌గా. అది కళ్యాణ్‌ని తనకు బాధేస్తుంది. అరే తనూజ కూడా నమ్ముతుందేమో అని చెప్పేసి. క్లారిటీ తీసుకోవడానికి వెళ్ళిందా అని చెప్పేసి. అని అనుకుంటాడు కళ్యాణ్. తర్వాత కళ్యాణ్ ఏంటి నేను నిన్ను నమ్మకపోతే ఆ రోజు నేను క్వెషన్ చేసేదాన్ని కదా! నిన్ను నమ్మాను కనుక నేను ఏమీ అనలేదని చెప్పేసి అంటే కళ్యాణ్ ఇంకా సారీ అని చెప్పేసి అని అంటాడు. సారీ నేను అలా అనుకున్నాను నువ్వు డెమోని నువ్వు అడుగుతుంటే క్లారిటీ కోసం అడుగుతున్నావేమో అని చెప్పేసి నేను అనుకున్నానంటే ఇంకా అయిపోతుంది. ఆ టాపిక్ అక్కడికి అయిపోతుంది. తర్వాత సంజన గారు ఏమనుకుంటారంటే నేను చేసింది తప్పక తెలుసుకొని అన్ని ట్రయాంగిల్స్ పరిశీలిస్తే భరణి గారిది కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇంకా ఎక్కువగా ఉంటుంది భరణి గారిది. వెళ్ళి భరణి గారికి చూపిస్తుంది. చూడండి మీ ట్రయాంగిల్ కూడా ఇలాగే ఉన్నది. అందుకని ఇద్దరిది ఈక్వల్‌గా ఉన్నది కనుక
నేను చేసింది కరెక్టే అని చెప్తుంది. అది చూసిన తర్వాత మనకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అలా అయ్యి ఉంటది. లేకపోతే ఇంకొక ట్రయాంగిల్ కూడా లోపల ఉంటది. ఇప్పుడు ఈక్వల్‌గా ఇద్దరి దాంట్లో సరిగ్గా లేదు కనుక సంజన గారి తప్పేమీ లేదు నా ఉద్దేశం ప్రకారం. రింగు తను తీసినా సరే అప్పటికే అన్నీ పెట్టడం అన్నీ అయిపోయింది కనుక దాంట్లో రీతు గెలవడం అనేది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఈ ట్రయాంగిల్ కూడా ఇటువంటిది దొరకడం వల్ల. తనుజ ఏమంటుందంటే సంచాలకుదే తప్పు అవ్వడం వల్ల ఇలా అయింది అని చెప్పేసి అనడం జరుగుతుంది. బట్ సంచాలకుది కూడా అంత తప్పేం నేను అనను. తనుజ, సంజన గారు కూడా కరెక్ట్‌గానే చేశారు అని అంటాను. ఒకటి తన ప్రాపర్టీని నిర్లక్ష్యంగా వదిలేయడం తప్పది ఆవిడది. ఈ విధంగా అవుతుంది. మరుసటి రోజు అవుతుంది. పాట అవ్వడం, డాన్స్ అన్నీ అయిపోతది. అప్పుడు సుమన్ శెట్టి, భరణి గారు మాట్లాడుకోవడం బాగుంది. "నువ్వు మార్నింగ్ వెళ్ళిపోతే నేను ఈవినింగ్ వెళ్ళిపోయానని" చెప్పేసి. మనదిద్దరిది మంచి ఫ్రెండ్షిప్. మనదిద్దరిది ఒకే ఎపిసోడ్‌లో ఏస్తారేమో అది ఇది అని ఫన్‌గా మాట్లాడుకుంటారు. అప్పుడు తనుజ కూడా వచ్చి అంటుంది, "మీరు కొంచెం ఇదిగా చేసుంటే బాగుంటదని" నార్మల్ కన్వర్జేషన్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ టాస్క్ పెడతారు. అదే కట్టాలి కదా! బ్రిక్స్‌తో కట్టడం. ఎవరి టవర్ హైట్ ఉంటే వాళ్ళు గెలుస్తారు. దీంట్లో కళ్యాణ్ చాలా తెలివిగా వ్యవహరించాడనే చెప్పాలి. ఏంటంటే ఎక్కడైతే బ్రిక్స్ ఉంటాయో అక్కడే కొంచెం చిన్నది పెట్టేసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకోవడం టైం సేవ్ చేసుకున్నాడు. అంత బాగా తనని చూసి మళ్ళీ రీతు, ఇమాన్యుల్ కూడా ఫాలో అయ్యారు దాన్ని. తనూజ వీళ్ళందరూ ఈ రీతుని ఇమాన్యుల్ ఏం చేశారు, తన హైట్ కొంచెం హైట్‌లోనే పెట్టుకున్నారు వీళ్ళు. కళ్యాణ్ తన హైట్ కన్నా కొంచెం ఎక్కువ పెద్ద హైట్‌గానే పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే తను పెట్టింది కరెక్టే. ఎప్పుడైనా ఎవరైనా వేసేస్తే కొంచెం పోతే కొంచెం తక్కువ హైట్ చేస్తే ఎవరైనా వేస్తారట. డెఫినెట్‌గా వేస్తారు. అప్పుడు ఇంకొంచెం పడిపోతే ఇంకొంచెం చిన్న టవర్ అయిపోతుంది కదా! అందుకని తను పెట్టడం కరెక్ట్‌గానే మంచిగా ఫాలో అయి పెట్టాడు. తన హైట్ కూడా కొంచెం కనుక బాగా బ్యాలెన్సింగ్ చేసుకున్నాడు. తర్వాత ఎక్కువగా రీతుకే పడ్డాయి. రీతుకి ఎవరెవరు వేశారు? భరణి గారు వేశారు. రీతు అంటుంది కదా మధ్యలో, భరణి గారు ఆపండి, ఆపండి అని అంటే అప్పుడు కరెక్ట్‌గా చెప్తాడు. ఇప్పుడు ఆపమంటున్నాను, నిన్న రింగులు లోపల పెట్టుకోనప్పుడు ఆలోచించుకోవాల్సింది నువ్వు అని చెప్పేసి. కరెక్ట్‌గానే కదా! అప్పుడు తనుజ ఇప్పుడు కళ్యాణి మొత్తం చాలా మంచిగా స్టాండ్ తీసుకుంటది. అసలు ఆట స్టార్ట్ అవ్వకముందు భరణి గారికి, సుమన్ శెట్టి గారి దగ్గర కూడా ఎళ్లి అడుగుతది. ఏంటంటే, "నేనైతే కళ్యాణికి సపోర్ట్ చేస్తున్నాను. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. సపోర్ట్ చేయండి" అని చెప్పేసి అని అంటది. అది. తర్వాత ఆ టైంలోని ఇప్పుడు ఇమాన్యుల్‌కి ఎవరు కొట్టరసలు. డెమోనే కొడుతూ ఉంటాడు. డెమోని 1, 2 సార్లు ఇమాన్యుల్ టచ్ చేస్తాడు గానీ, కళ్యాణ్‌దే ఎక్కువ టచ్ చేస్తుంటాడు. అందుకని తనూజ కూడా ఏంటి రీతుది చేస్తుంటది. అప్పుడు రీతు గట్టి గట్టిగా ఫైర్ అయిపోయి మాటిస్తారు, తర్వాత తప్పుతారు అది ఇది అని అన్నా తనూజ ఎక్కడ తగ్గదు. తగ్గకుండా ఒకటే అంటుంది, కళ్యాణ్‌ది ఎవరు కొడతారో నేను వాళ్ళది కొడతానని చెప్పేసనంటది. మాట మీద నిలబడింది నిజంగానే. బాగా మంచిగా ఫేవర్ చేసింది కళ్యాణ్. కళ్యాణ్ ఎలా నిలబడతాడో తనూజ కోసం, తనూజ కూడా అలాగే నిలబడింది కళ్యాణ్ కోసం అన్నమాట. చాలా మంచి ఫైట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంట్లో కళ్యాణ్ అయితే ఫస్ట్ రౌండ్ గెలవడం జరుగుతుంది. గెలవడం జరిగే ముందు డెమోని అందరూ అనుకుంటారు, డెమోని పెట్టి ఒకసారని. కాదు, లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. 3, 4 సార్లు ఎక్కువగానే పెడుతుంది. ప్రతిసారి డెమోన్‌కి వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది సంజన గారు. ముందుకు రాకండి, ముందుకు రాకండి అని చెప్పేసి. భరణి గారు కూడా 1, 2 సార్లు ముందు వీళ్ళిద్దరికి ఎక్కువ వార్నింగ్‌లు పడతాయి. ఇంకా లాస్ట్‌లో ఎక్కువ పోర్షన్ అనేది చేయి పెట్టడం వల్ల కళ్యాణ్ నోటీస్ చేసి అప్పుడు అవుట్ ఆఫ్ టాస్క్ అయిపోతాడు. తిను అవుట్ ఆఫ్ టాస్క్ అయిపోయాడు. భరణి గారు రీతుకి వేయేటప్పుడు రీతు మాటలంటది భరణి గారికి. భరణి గారు అంటారు, "ఆ రింగు పెట్టుకున్నప్పుడు నీకు అర్థం కాదా" అన్న టైంకి భజన్ మోగిపోతుంది. అక్కడితో టాస్క్ అయిపోతుంది. రీతు ఏడవడం అది జరుగుతుంది. అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, అందరూ ఏమనుకుంటారు, కళ్యాణ్, ఇమాన్యుల్ ఆడతారని చెప్పేసి. కానీ కళ్యాణ్ ఆ రౌండ్‌లో గెలుస్తాడు. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ బిగ్ బాస్ పెట్టడం జరుగుతుంది ఇమాన్యుల్‌కి అండ్ ఎవరికి, రీతుకి. ఈ టైంలోని బిగ్ బాస్ కూడా అర్థమవుతుంది, ఈసారి రీతుకి అందరూ టార్గెట్ చేస్తారని అనుకోని ఉంటారు. అందుకని ఏమంటారంటే ఇద్దరిని వాళ్ళే ఎంచుకోమండి. ఇప్పుడు కళ్యాణ్, భరణ్ ఇటువైపు వస్తారు. ఇటువైపు డెమోన్ ఒకటే ఉంటాడు. డెమోన్ ఒకటే ఉండడం వల్ల ఇంకెవరు తనూజ, ఇప్పుడు కళ్యాణ్ లేడు కనుక తనూజ రీతు సపోర్ట్ వెళ్తుందన్నమాట. ఇక్కడ మెయిన్ పాత్ర వహించింది ఎవరంటే తనూజానే. ఎందుకంటే కళ్యాణ్, భరణి కొడుతూనే ఉంటారు. రీతుకి ఎక్కువ పడదు. డెమోన్ కూడా కొడుతుంటాడు ఇమాన్యుల్ది, కానీ ఎక్కువ పడవు. అసలు ఇమాన్యుల్ టవర్ కూలిపోవడానికి కారణం ఎవరు అంటే తనూజ మాత్రమే. ఎందుకంటే తనూజ రైట్ హ్యాండ్ నొప్పిగా ఉంటుంది, కానీ లెఫ్ట్ హ్యాండ్తో తను చాలా స్లోగా వేస్తుంది బాల్స్. తను స్లోగా వేసింది ఇమాన్యుల్ దానికి తగులుతుంది, ఆ టవర్ అనేది పడిపోవడం జరుగుతుంది అన్నమాట. తనూజ వల్లనే ఇమాన్యుల్ టవర్ పడిపోతుంది. తర్వాత భజన్ మోగేసే టైంకి రీతుది హైట్ ఉంటుంది, ఇమాన్యుల్ తక్కువ ఉంటుంది. రీతు అయితే గెలవడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే బాత్రూంలో కూర్చొని ఇమాన్యుల్ ఒక్కడు ఉన్నప్పుడు భరణి, తర్వాత తనూజ ఇద్దరు భరణి, సంజన గారు ఇద్దరు వస్తారు. ఇద్దరు వచ్చి ఇమాన్యుల్కి అంటుంది, "వరే నువ్వు ఏడవకు, నువ్వు ఎలాగనే టాప్ 3లో ఉంటావు నువ్వు" అని చెప్పేసి ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తుంది. తర్వాత సంజన గారు ఏమడుగుతారంటే, "ఎవరు డెమోన్ అనే ఎక్కువ కొట్టాడంటే" "లేదు, తనూజ చాలా స్లోగా వేసి నాది పడగొట్టింది, అసలు తనూజనే పడగొట్టింది" అని చెప్పేసి తనూజకు ఒక ఎలివేషన్ అయితే ఇచ్చాడని చెప్పేసి అనిపించింది ఇమాన్యుల్. నిజంగానే తనూజ చాలా బాగా ఆడుతుంది.
తర్వాత ఇలా ఈ టాస్క్‌లు ఇంకెవరు గెలుస్తారు? ఇమాన్యుల్ బాధపడుతూ ఉంటాడు. తర్వాత కళ్యాణ్ కూర్చొని బాత్రూమ్‌లో ఏడుస్తాడు కొంచెం. ఏడ్చినప్పుడు అక్కడ సీన్ చాలా భలే ఉంటది. ఎందుకంటే నెమ్మదిగా వస్తుంది తనూజ. తనక్కడ ఏడుస్తున్నాను చుప్‌చాప్ పక్కన నించొని తనని అబ్జర్వ్ చేయడం. తర్వాత ఇలా అలా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడము చాలా బాగుంది. తర్వాత తను మొహం కడుక్కొని ఇలా వచ్చినప్పుడు అప్పుడు చూస్తాడు తనూజని. ఏంటి ఏడ్చావనంటే, అహా! లేదే అని చెప్పేసి పైకొచ్చేస్తాడు. వచ్చేసి మళ్ళీ గార్డెన్ ఏరియాలో కూర్చొని బాధపడుతూ ఉంటుంటే అప్పుడు ఇమాన్యుల్ వస్తున్నప్పుడు, ఒరేయ్! తప్పయిపోయిందిరా ఇంకొక్కసారి కొట్టినా సరిపోయేదేమో లాస్ట్‌లో పడితే బాగుండేది. ఇదని చెప్పేసి బాధపడుతూ కొంచెం ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు ఇమాన్యుల్ తన్ని ఓదారుస్తూ ఆడియన్స్ చూస్తున్నారా నువ్వెంత సపోర్ట్ చేసావో నాకని ఇమాన్యుల్ చాలా తెలివిగా ఆడియన్స్‌కి ఒకటి వదులుతాడు. అంటే నేను కూడా కష్టపడే ఆడాను. నాకు కూడా ఓటెయ్యాలి మీరు అన్నట్టుగా మాట. అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడు, ఇంతవరకు కష్టపడ్డావు ఓకే. ఇప్పుడు ఎలాగైనా సరే నువ్వే ఎలాగైనా ఫైనలిస్ట్ అవ్వాలి అని చెప్పడం జరుగుతుంది కదా! ఫైనలిస్ట్ అవ్వాలని చెప్పేసి ఓకే అని అంటారు. అప్పుడు ఫైనల్ టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ చాలా ఈజీగానే అనిపించింది. బోరీలు చేయడం, తర్వాత నడుచుకొని వెళ్ళడం, తర్వాత బాల్స్ వేయడం, తర్వాత వాళ్ళది ఫస్ట్ ఫైనలిస్ట్ అని వాళ్ళ మమ్మతో పెట్టడం అన్నమాట. దీంట్లో ఇద్దరు బరాబర్‌గానే ఆడతారు నా ఉద్దేశం ప్రకారం. కళ్యాణ్ ముందుగా చాలా ఈజీగా ఆడుకొని వెళ్ళి అది పెట్టేస్తాడు. అక్కడ పెట్టేసరికి రీతు ఇంకా అది దాటి అప్పుడే వస్తుంది. వచ్చిన తర్వాత అయినా సరే కళ్యాణ్ గెలిచిపోయాడు అన్నా కూడా రీతు తన ఆటను పూర్తిగా కంప్లీట్ చేస్తుంది. ఎక్కడ బాధపడినట్టు పైకి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా లోపలే అణుచుకొని మాత్రం చాలా బాగానే ఆడుతుంది రీతు కూడా. తర్వాత కళ్యాణ్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోతాడు. అయిపోయిన తర్వాత అది తీసుకోవాలి కదా! తీసుకున్నప్పుడు అది ఇమాన్యుల్ చేతికి ఇస్తాడు. అక్కడ తనూజ చేతికి ఎందుకు ఇవ్వలేదో నేను అనుకోవచ్చు. అది కరెక్ట్. ఎందుకంటే 1 వీక్ నుంచి ఇమాన్యుల్‌తోనే ఆడతారు. వీళ్ళిద్దరే ప్లాన్లు వేసుకొని అన్నీ చేసి ఆడతాడు. ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు అవ్వాలా అని అంటాడు. అందుకని చెప్పేసి ఇమాన్యుల్ చేతికి ఇవ్వడం కరెక్టే అది. తర్వాత తనూజ కూడా అప్పుడు భరణి గారు అర్థం చేసుకొని భరణి గారు తనూజకి ఇచ్చి పట్టుకోనంటే ఆహా! లేదు లేదు అని అంటుంది. కొంచెం తనూజ బ్యాక్‌నే ఉంటుంది. అంటే ఎక్కువ పార్టిసిపేట్ చేసినట్టు అనిపించట్లేదు మనకి. బట్ కళ్యాణ్ కూడా 1, 2 సార్లు పిలవడం జరుగుతుంది. తర్వాత ఫస్ట్ ఫైనలిస్ట్ అయితే కళ్యాణ్ అవడం ఎంతమందికి నచ్చిందో నాకు చెప్పండి. నాకైతే బాగుంది. దానివల్ల తన ఓటింగ్‌లో ఎటువంటి ఎఫెక్ట్ పడదనే నేను అనుకుంటున్నాను. మరి నా వీడియోని చూసి నచ్చింది అనుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. బాయ్ బాయ్.